మీనాక్షి నటరాజన్ వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడుతూ ఏం అడుగుతా ఉన్నారు పర్టికులర్గా, ఎందుకంటే మొన్న ఆల్రెడీ 1-to-1 మాట్లాడారు. మళ్ళీ ఈరోజు భేటీ ప్రాధాన్యత ఏంటి? మమ్మల్ని అడగడం జరిగింది. మాకు ఇష్యూస్ ఏమైనా ఉంటే కాన్స్టిట్యూన్సీలో క్యాడర్ లెవెల్ అంటే క్యాడర్ని ఎట్లా బలోపేతంగా చేయాలని చెప్పేసి ఆ విధంగా ఈరోజు చర్చ జరిగింది. ఎందుకంటే పాపం ఈ క్యాడర్ గత 10 సంవత్సరాల నుంచి అపోజిషన్లో ఉండి ఎంత ఒత్తిడిలు వచ్చినా కానీ కూడా వేరే పార్టీకి పోకుండా కాంగ్రెస్ పార్టీతోనే ఉండి మమ్మల్ని గెలిపించిన క్యాడర్కి ప్రాధాన్యత ఉండాలని చెప్పి ఈరోజు డిస్కషన్ జరిగింది. మీరేమేమి అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? 1.5 year అయిపోయింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఇంకా కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ కావాలి, వ్యతిరేకత ఉంది, పార్టీలో కొంచెం సంక్షోభం ఉంది, రకరకాల చర్చలు ఉన్నాయి. సో వీటి గురించి ఏం చెప్తారు? నా సలహా ఏమి ఇచ్చినానంటే బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్. బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని వచ్చినారో, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వచ్చినారో వారికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక 90% అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే ఎంపీ ఎలక్షన్స్ కూడా కొంతమంది వచ్చి ఉన్నారు. అయితే వాళ్ళకి ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళకంటే ఒక రేషియో లాగా చేసి ఒక 10% వాళ్ళకి, ఒక 90% బిఫోర్ ఎమ్మెల్యే ఎలక్షన్. ఎందుకంటే మా పైన నమ్మకం పెట్టుకొని వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి పాలమూరు జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే జాయిన్ అయ్యారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీ దగ్గర జాయిన్ అయినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ నుంచి వచ్చారు. సో అక్కడ వర్గపోరు నడుస్తూ ఉంది మీ జిల్లాలో కూడా, పాలమూరు జిల్లాలో. వాటికి సంబంధించి ఏమైనా ఆరాధిస్తారు? మీరేం చెప్తారు వాటికి? నాకేం ఆ ఇన్ఫర్మేషన్ లేదు దానికి. అక్కడ ఏదైనా కొట్లాడుతున్నామని ఏమున్నా కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. సో ఏది ఉన్నా కానీ మాట్లాడగలుగుతారు, దాని గురించి ఏం అంత పెద్ద ఇష్యూ లేదు. ఇంకా గతంలో కూడా మీరు కొన్ని అంశాలు లేవనెత్తే ప్రయత్నం చేశారు, అధిష్టానం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలతో కాస్త సమావేశం కానీ ఇదంతా కాస్త చర్చ సాగింది. అలాంటిది మళ్ళీ ఏమైనా ఉందా సద్దు మనకి? ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. దేని గురించి అంటే ఈ క్యాస్ట్ సెన్సస్ జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో మేము 3 కాన్స్టిట్యూన్సీ రెడ్డిసే ఉన్నాం మేము ఎమ్మెల్యే. కాబట్టి రేపు డీసీసీ ప్రెసిడెంట్ కానీ, జనరల్ సెక్రటరీ పోస్ట్ కానీ, ఏమైనా కార్పొరేషన్స్ ఇంకేమైనా పోస్ట్ కానీ, డైరెక్టర్ పోస్ట్ కానీ క్యాస్ట్ సెన్సస్ ప్రకారంగా మా దగ్గర ఎక్కువ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కానీ వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా నా సలహా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రేపు 9వ తారీఖు రోజు హరీష్ రావు, 11న కేసీఆర్ హాజరవుతా ఉన్నారు కాళేశ్వరం కమిషన్ నోటీస్కి స్పందిస్తూ. ఈ అంశానికి సంబంధించి కావాలనే నోటీస్ ఇచ్చారు ఎటువంటి బీఆర్ఎస్ వెర్షన్. ఇంకా కవిత మాట్లాడారు, ఇది కేసీఆర్కి ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టే నోటీస్ అనేటువంటి స్టేట్మెంట్ ఆమె. అంటే కవిత ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నది? వాళ్ళ తండ్రికి వ్యతిరేకంగా ఉందా, వాళ్ళ అన్నకు వ్యతిరేకంగా ఉందా, లేకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉందా మాకు అర్థమవుతుంది. అందుకే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్. కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు ఈ అంశానికి సంబంధించి, జరుగుతున్న అంశాలపైనే. కాంగ్రెస్ అవినీతి పార్టీ, బీఆర్ఎస్ కూడా అవినీతి పార్టీ, 2 ఫ్యామిలీ పాలిటిక్స్ను వీళ్ళని పక్కన పెట్టాలని డిసైడ్ అయిన జనాలు మా వైపు వస్తారు, ఇది చూసే ఈ రాజకీయం చేస్తూ ఉన్నారు ఇద్దరు అనేటువంటి స్టేట్మెంట్ కిషన్ రెడ్డి అధ్యక్షుడు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళతో ఒప్పందం ఎందుకు చేసుకొని గెలిచినారు? వాళ్ళతో ఎందుకు కొట్టాడాలి? వాళ్ళని పక్కన ఎందుకు పెట్టుకున్నారు? అదేవిధంగా కవితను కూడా అడుగుతున్నాను, ఎంపీకి ఎందుకు నిలబడలే ఈసారి? కాబట్టి వాళ్ళకే వదిలేసి ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు, తగిన నిర్ణయం ప్రజలే తీసుకుంటారు. రైట్. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ అనేక అంశాలపైన రివ్యూ తీసుకుంటున్నారు. మేము చెప్పాలనుకుంటున్నాం, చెప్తా ఉన్నాము. గతంలో 1-to-1 భేటీ అయ్యారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని అంశాలు, ఎందుకంటే రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ప్రాంతాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి మా ప్రతిపాదనను దృష్టికి తీసుకెళ్లామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, గాంధీ భవన్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.